హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి డైరీస్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలనేది చూద్దాము. చూస్తూనే అందరికీ నోరూరుతుంది అనుకుంటా. ఇది ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. ముందుగానే అన్నీ రెడీ పెట్టేసుకోండి. చేపలు, ఆనియన్స్, చింతపండు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ చింతపండు అనేది చూసారు కదా, మనకి రెండు ఉన్నాయి, రెండు కలర్స్, ఒకటి బ్రౌన్ అండ్ ఒకటి బ్లాక్. బ్లాక్ అనేది పాత చింతపండు, అది కలర్ మారుతుంది, బట్ చేపలకి అదే బాగుంటుంది. అస్సలు మర్చిపోకండి ఇది యాడ్ చేసుకోవడం. ఇలా ధనియాలు అండ్ మెంతులు కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేద్దాము. ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయిస్తూ ఉండండి. చూడండి, ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేసి దీన్ని కూడా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందాక దాన్ని నేను పట్టేశాను, కొంచెం పౌడర్ లాగా అయింది చూడండి ధనియాలు. అలా పట్టినాక దాంట్లోకి మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ అనేటివి వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక దాంట్లోకి పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి కలిపేయండి మంచిగా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇందాక దాన్ని నేను గ్రైండ్ చేశాను. ఇందాక ఆనియన్స్ అండ్ ధనియాలవి పౌడర్ ఉంది కదా, అది నేను ఇలా గ్రైండ్ చేశాను. చూడండి పేస్ట్ ఎలా అయిందో. దాన్ని మళ్ళీ దీంట్లో వేసుకొని తర్వాత కారం కూడా కొంచెం వేసుకోండి అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి దీన్ని. తర్వాత మీకు చింతపండు చూపించా కదా, అది మనం చింతపండు ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకోవాలి వాటర్లో. సో అది మెత్తగా అవుతుంది, వాటర్ కూడా చింతపండువి పీల్చుకుంటుంది. సో దాన్ని మనం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ చింతపండు మంచిగా కలిపితే అదంతా వాటర్లోకి వస్తుంది. ఆ వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దాంట్లోకే మళ్ళీ చేపలు ఇలా ముందుగానే ఉప్పు కారం కొంచెం కలిపి పెట్టుకున్నాను. కారం వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ కర్రీలో, ఎందుకంటే మనం ముందుగానే ముక్కలకు కూడా కొంచెం కలిపి పెడతాం కాబట్టి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఇలా ఫిషెస్ వేసాక తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఇలా బాయిల్ అయ్యే టైంలో వేసి, కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది, కొత్తిమీర పుదీనా. ఈ ఫ్లేవర్ అనేది అస్సలు మర్చిపోకండి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముక్క ఉడికిందా లేదా మంచిగా చూసుకోండి. అంతే అండి, ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఆల్.